ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఆర్టీసీ. మేడారం జాతర వెళ్లలేకపోయిన వారి కోసం ఇంటికే ప్రసాదాన్ని అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న పబ్లిక్కు సమ్మక్క సారలమ్మ బంగారాన్ని ఇవ్వనుంది. జాతర తర్వాత ప్రసాదం ఇస్తామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ. జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. గత జాతరలాగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్ ప్రకారం మేడారం దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమ భక్తులకు అందజేయనుంది. గిరిజన మేడారం మహాజాతర ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. భక్తులు ₹299 చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ కార్గో కౌంటర్లో పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ తో పాటు పేటీఎం ఇన్సైడర్ యాప్ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర తర్వాత నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని ఆర్టీసీ సంస్థ అందజేస్తుందన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్లైన్ లో పేటీఎం ఇన్సైడర్ పోర్టల్లో గానీ యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు భక్తులకు ప్రసాదం అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బుకింగ్ కు సంబంధించి పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్ కౌంటర్లను గానీ టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్లను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.